నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మా ఇంట్లో ఉన్న మలయ యాపిల్. దీని గురించి చెప్తాను. ఇది లాస్ట్ నవంబర్ 20వ తారీఖుని పూత వచ్చిందండి. నవంబర్ 24కి పువ్వు విడుచుకుంది. ఇప్పుడు ఈ నెల 28ని కాయలు వచ్చాయి, అంటే ఫ్రూట్ తయారైంది. ఇది ఫస్ట్లోని మా మేడ పైన పెట్టుకున్నామండి మలయ యాపిల్. పెడితే ఏమైందంటే దీనికి ఎండ వేడి తట్టుకోలేదంట, తెలియదు, ఆకులు మాడిపోయేవి. అప్పుడు ఏం చేసామంటే దాన్ని తీసుకొచ్చి నేల మీద మామిడి చెట్టు నీళ్ళలో వేసాం. వేసిన తర్వాత బాగా గ్రోత్ బాగా వచ్చిందండి. దీని ఏజ్ 4 years. లాస్ట్ ఇయర్ 2 పువ్వులు వచ్చాయి కానీ రాలిపోయాయి. ఈ ఇయర్ ఒక 26 ఫ్లవర్స్ వరకు వచ్చాయి. ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఫ్లవర్ చూస్తేనే కడుపు నిండిపోయేటంత అందంగా ఉంది. 26 ఫ్లవర్స్ వస్తే నేను ఆశపడ్డాను, ఒక 4-5 కాయలైనా ఈసారి ఉండకపోతాయా అని. కానీ లేదు, నా ఆశ నిరాశ అయింది. 1-2 కాయలు మిగిలాయి. పోన్లేండి, మనం టేస్ట్ చూడడానికి 2 వచ్చాయి కదా. ఒక్కటి వచ్చినా మన గార్డెన్లో మనకు అది ఆనందమే. డిఫరెంట్ ఫ్రూట్ పండించామని సంతోషం, అది ఆర్గానిక్ ఫ్రూట్ తింటున్నామని సంతోషం. అది మాటల్లో చెప్పలేం. గార్డెన్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఏ చిన్న కాయ కానీ పండు కానీ వస్తే మన ఆనందం ఎలాగుంటుందో చెప్పలేం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కాస్తుందని ఆశిస్తున్నాను. అప్పుడు ఇంకెక్కువ ఈల్డ్ తీసుకుందాం. దీనికి సింపుల్ అండి, ఏం పెద్దగా చేసి పని లేదు. అన్నిటితో పాటే దీనికి కూడాను నేను కంపోస్టులు, జీవామృతం, OWDC అన్నీ ఇస్తాను. ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, మొక్క కూడా చూడడానికి అందంగా ఉంటుంది. మాది కొత్తపల్లి కొబ్బరి మామిడి చెట్టు ఉంది, దాని నీడలో ఉందండి ఇది. అంటే దీనికి నీడ కావాలి అని నాకు తెలిసింది. నవంబర్లో పూత వచ్చింది కాబట్టి నవంబర్ నుండి జనవరి ఎండింగ్ కల్లా ఫ్రూటింగ్ వస్తుంది. అదిగోండి, ఫ్రూట్ చూసారా, పువ్వు చూశారు, ఇప్పుడు పండు చూడండి. అది 2 పళ్ళు వచ్చాయండి. 2 పళ్ళులోని మా దత్తత పిల్లలు ఉన్నారు కదా, ఎవరు అనుకున్నారు, ఉడతలు. అవి తినంది మేము ఏ ఫ్రూటు తినం, అవి టేస్ట్ చూసాకే మాకు వస్తాయి. ఆ 2 ఫ్రూట్స్లోని ఒక ఫ్రూట్ని అవి తినేసాయి. ఇవాళ ఉదయాన్నే లేచిన వెంటనే వెళ్ళి చూసుకున్నానండి, అప్పటికేం లేదు. కాసేపటికి వెళ్ళి చూసేసరికి ఓ పంట తినేసింది. బాబోయ్, ఇంక ఇది కూడా మిగల్చదు, మనం టేస్ట్ చూడాలి కదా అని తీసుకొచ్చాను. మలయ యాపిల్ మా ఇంట్లో వచ్చిందో వచ్చి, మీరంతా కూడా చూసి సంతోషించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరూ కూడా మలయ యాపిల్ పెంచవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఈ ఫ్రూట్ని కటింగ్ చేసి కూడా పెట్టాను. లోపల ఒక చిన్న గింజలాగా ఉందండి, గట్టిగాను. అది ఇంకా గింజ పచ్చిగానే ఉంది. సీడ్ అవుతుందో లేదో నాకు తెలియదు. కోసేసి ఫ్రూట్ కూడా తినేసాం. టేస్ట్ బాగానే ఉంది. మరీ యాపిల్ అంత స్వీట్ లేదు, అలాగని బ్యాడ్ కాదు, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.